జమ్మూ కశ్మీర్, హర్యానా అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను ఎన్నికల సంఘం శుక్రవారం ప్రకటించింది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కశ్మీర్లో తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. మొత్తం 90 స్థానాలకు 3 దశల్లో పోలింగ్ జరిగి అక్టోబర్ 4న ఫలితాలు వెలువడతాయి. హర్యానాలోనూ 90 స్థానాలే కానీ అక్కడ ఒక దశలోనే అంటే జమ్మూ కశ్మీర్ ఆఖరి దశ పోలింగ్ అక్టోబర్ 1 నాడు ఈ రాష్ట్రంలో అన్ని స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. ఈ ఏడాది నవంబర్లో మహారాష్ట్ర, హర్యానా, వచ్చే ఏడాది జనవరిలో జార్ఖండ్ అసెంబ్లీల గడువు ముగుస్తుంది. మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికలను ఒకే మారు కలిపి నిర్వహించే సంప్రదాయాన్ని ఈ మారు ఎందుకు కాదనుకున్నారన్న ప్రశ్నకు జమ్మూ కశ్మీర్ను కారణంగా చూపించారు సీఈసీ రాజీవ్ కుమార్. అక్కడ భారీ స్థాయిలో బలగాలను మోహరించాల్సిన అవసరం ఉన్నందున మహారాష్ట్రను పక్కన పెట్టారట. దీనికి తోడు మహారాష్ట్రలో వినాయక చవితి, నవరాత్రి, దీపావళి వంటి పండుగలున్నాయని, వర్షాలు అడ్డుపడి ఓటర్ జాబితాను అప్డేట్ చేయడం పూర్తి కాలేదని చెప్పుకొచ్చారు. మరి జార్ఖండ్ను కూడా ఎందుకు వదిలేశారో తెలియదు. ఈ రెండింటినీ ఢిల్లీతో కలిపి జరుపుతారట. జమ్మూ కశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని ఎత్తివేసి రాష్ట్రంగా ఉన్నదాన్ని కేంద్రపాలితంగా మార్చేసిన నిర్ణయాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టకుండా ఎన్నికలు మాత్రం ఈ ఏడాది సెప్టెంబర్ 30లోగా ఎన్నికలు జరగాలంటూ ఆదేశించిన విషయం తెలిసిందే. ఇటీవలి సీఈసీ సారథ్యంలో ఎన్నికల కమిషనర్లు అక్కడ పర్యటించి క్షేత్రస్థాయి పరిస్థితులను తెలుసుకున్నారు. అన్ని పార్టీలు ఎన్నికలు కోరుతున్నాయని, ఓటర్లు కూడా అదే మాట అంటున్నారని వారు చెప్పుకొచ్చారు. అక్కడి పార్టీలు, ప్రజలు ఎంతో కాలంగా ఎన్నికలు డిమాండ్ చేస్తున్న విషయం వీరికి తెలియందేమీ కాదు. 2014లో రాష్ట్రంగా ఉన్నప్పుడు జరిగిన చివరి ఎన్నికల్లో ముఫ్తీ మహ్మద్ సయీద్ నాయకత్వంలోని పీపుల్స్ డెమోక్రసీ పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. బీజేపీ, పీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడింది. ఆయన మరణానంతరం 2016లో కుమార్తె మెహబూబా ముఫ్తీ సీఎం అయ్యారు. 2018లో ప్రభుత్వం కూలిపోయి గవర్నర్ పాలన మొదలైంది. మరుసటి ఏడాది ఆగస్టులో కేంద్ర ప్రభుత్వం 370 ప్రయోగించింది. ఆ ప్రాంతాన్ని 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా మార్చింది. ఎన్నికల సంఘం ప్రకటనకు ఒకరోజు ముందే లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా 200 మంది అధికారులను ఎడాపెడా మార్చేయడం విశేషం. దీనిపై ఉమర్ అబ్దుల్లా అభ్యంతరాన్ని ఎన్నికల సంఘం తేలికగా కొట్టివేసింది. జమ్మూ కశ్మీర్ విషయంలో కేంద్రం తీసుకున్న ప్రతి చర్యకు ఈ ఎన్నికల్లో ప్రజలు సమాధానం చెబుతారు. ప్రత్యేక ప్రతిపత్తి రద్దుకు పాలకులు చెప్పిన కారణాలను, పెట్టిన ఆశలను తూకం వేస్తారు. కశ్మీర్ నుంచి జమ్మూకు ఉగ్రవాదం విస్తరించిన నేపథ్యంలో అక్కడ సైతం గతంలో ఉన్నంత ఉత్సాహం లేదన్న విశ్లేషణలు బీజేపీకి ఇబ్బందికరమైనవే. తొంభై స్థానాలున్న హర్యానాలో ఈ మారు కాంగ్రెస్ది పైచేయి అవుతుందని విశ్లేషణలు వెలువడుతున్నాయి. 2019లో మెజార్టీ లేకున్నా దుష్యంత్ చౌతాలాతో పొత్తు పెట్టుకుని ముఖ్యమంత్రిగా ఖట్టర్ కొనసాగగలిగారు. కానీ ఇటీవలి లోక్సభ ఎన్నికలకు నెల రోజుల ముందు ఆ కూటమి కూలింది. ఖట్టర్ స్థానంలోకి నయాబ్ సింగ్ సైనీ వచ్చారు. లోక్సభ ఎన్నికల్లో సగం స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్ పట్ల ప్రజాదరణ పెరిగిందని సర్వేలు కూడా అంటున్నాయి. నిరుద్యోగం, అగ్నివీర్, రైతు ఉద్యమాలు, మహిళా మల్లయోధుల అంశం ఓటర్లను ప్రభావితం చేస్తాయి. యూపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ను కాపాడుకురావడం కోసం బీజేపీ పెద్దలు మహిళా రెజ్లర్లతో అన్యాయంగా వ్యవహరించారన్న ఆగ్రహం కాప్ పంచాయతీల్లో ఉంది. ఆ ఉద్యమానికి సారథ్యం వహించిన వినేష్ ఫోగట్ మీద ఒలింపిక్స్లో అనర్హత వేటు పడటము ఓటర్ల మీద పని చేయవచ్చు. దళిత్, ఓబీసీ ఓట్లతో పాటు జాట్ల ఓట్లు కూడా చీలి కాంగ్రెస్ బాగా లాభపడవచ్చంటున్నారు. జమ్మూ కశ్మీర్, హర్యానా ఎన్నికల్లో స్థానిక అంశాలే ప్రధానంగా పనిచేసినప్పటికీ ఫలితాల ప్రభావం దేశ స్థాయిలో ఉంటుంది. ఈ మారు లోక్సభలో బలం తగ్గిన బీజేపీ మీద, బలపడిన ఇండియా కూటమి మీద ఈ ఫలితాలు ప్రభావం చూపుతాయి.